రేపు సూర్యుడు ఉదయిస్తాడనే నమ్మకంతోనే జాబిలమ్మ మబ్బుచాటున నిద్రిస్తుంది. అలాగే మనిషి జీవితం చీకటిలో ఉన్నప్పుడు తను రేపటి వెలుగుని చూస్తాడనే నమ్మకమే అతన్ని బతికిస్తుంది. అవునా నాన్న, నమ్మకం అంత గొప్పదా? అవును, కటిక చీకటి కమ్ముకున్న జీవితాలలోకి వెలుగు తీసుకురావటానికి ఒక మనిషి చేసే దీక్ష చాలా మహోన్నతమైనది. అలాంటివాడే జీవితంలో గెలుపు రుచి చూస్తాడు. నాన్న, అలాంటి వ్యక్తి కథ నాకు చెప్పవా? అన్నయ్య, కాఫీ తాగుతారా? వద్దక్క, కాఫీ ఏమొద్దు. ఏరా కిరణ్, పెద్దగా ఏమవుతావు? గొప్పవాడిని అవుతా. ఈ దేశంలో అందరికన్నా గొప్పవాడిని అవుతా. ఏంటి ఇలా గాల్లో పేక మెడలు కట్టా? కలలుగాను గాల్లో పేక మెడలు కట్టకు. ఎందుకు కిరణ్ అలా ఉన్నావు? అమ్మా, కలలు కండం తప్ప అమ్మా? కలలు కనడం తప్పు కాదు నాన్న, వాటిని సాధించకపోవడమే తప్పు. అయినా మామయ్య ఏమన్నాడని? కలలు కనొచ్చు, కానీ గాల్లో మేడలు కట్టకూడదు అని. మరి నీ కలలే మేడలైతే నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. ఒక మనిషి తలుచుకుంటే మట్టితో కొండను చేయగలడు, కొండను మట్టితో కట్టగలడు. ఆ రోజు తల్లి చెప్పిన మాట గాయత్రి మంత్రంలా వినిపించింది. ఆ మంత్రమే ఆ బాబు జీవితానికి నాందిలా మారింది. ఎటువంటి కష్టం ఎదురైనా కృషి, పట్టుదల, దీక్ష ఉంటే మనిషి ఏదైనా సాధించగలడనే నమ్మకాన్ని పునాదిగా మార్చింది. వయసుతో బాధ్యతలు పెరిగినా, బరువు మీద పడినా ఆ కళ్లల్లో చిరునవ్వు చెరగలేదు. ఆత్మవిశ్వాసం తగ్గలేదు. సెంటు భూమిలో నిలిచి ఒక సంస్థను సృష్టించాలనుకున్నాడు. సుచీర్ ఇండియాకు ప్రాణం పోశాడు. అయిన వాళ్ళు నమ్మిన వాళ్లే మోసం చేసినా, అడుగడుగునా అడ్డం పడినా వెనుకడుగు వెయ్యకుండా నేల తల్లికి ముద్దుబిడ్డగా మారి సుచీర్ ఇండియా సృష్టించాడు. ఎంతో మంది సొంతింటి స్వప్నాలను సాకారం చేశాడు. సుచీర్ ఇండియా భవనాలను సురక్షితమైన, సుసంపన్నమైన నివాసాలుగా మార్చాడు. అపజయాలను అనుభవాలుగా స్వీకరించి అనునిత్యం కొత్త విషయాలను అవపోసన పట్టి అన్ని రంగాల్లో తనదైన విశిష్టతను చాటి చెప్పాడు. నాడు తన తల్లి కళ్ళల్లో ఉన్న నమ్మకాన్ని, తన కలల మేడలను నిజమైన భవనాలుగా నిర్మించి నేడు ఆ నివాసాల్లో ఉండే ప్రతి తల్లి కళ్లల్లో ఆ ఆనందాన్ని చూస్తున్నాడు. తన ప్రత్యర్థులు కూడా తన గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రొఫెషనలిజాన్ని తీసుకొచ్చాడు. వ్యాపారం అంటే కేవలం సంపాదన కాదని, ఎంతో మంది కలలను నిజం చేయటమని నిరూపించాడు. సంపాదనంటే కూడబెట్టడం మాత్రమే కాదని, కూడు గూడు గుడ్డ లేని వారికి వాటిని సమకూర్చటం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమని సుచీర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక, స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి చూపిస్తున్నాడు. అందుకే లయన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ కింగ్, హీ ఈజ్ ద ప్రొటెక్టర్, హీ ఈజ్ ద సేవియర్. ఆయన నా జీవితాన్ని కూడా మార్చగలడా?
నువ్వు నడవలేవని తెలిసి నీ దగ్గరకు వచ్చాడు ఈ మనసున్న మనిషి. నువ్వు నడుస్తావు, నేను నడిపిస్తాను. ఓకేనా? రేపే నీ ఆపరేషన్. కమాన్. ఇలా ఎంతో మంది జీవితాలను మార్చాడు మరియు ఎన్నో జీవితాలకు స్ఫూర్తిగా నిలిచాడు. దేవుడు ప్రతిరూపాలైన ప్రత్యేకమైన పిల్లలకు తోడుగా నిలబడుతున్న స్వీకార్ లాంటి సంస్థలకు నీడగా నిలిచి వారి ఎదుగుదలకు అండగా నిలబడుతున్న మనసున్న మనిషి డాక్టర్ లయన్ కిరణ్. హ్యాపీ బర్త్డే డాక్టర్ లయన్ కిరణ్.